హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టీటీడీలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి వివిధ రకాల ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో చాలా మంచి అవకాశం, భారీ సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 నుంచి 42 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ఏపీలోని ఏ జిల్లా వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మంచి సాలరీస్ అయితే ఉన్నాయి అండ్ మనకి అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఏ విధంగా చేస్తారు, ఆన్లైన్ అప్లికేషన్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో డెఫినెట్గా మీ యొక్క లొకేషన్ అనేది కామెంట్ చేసి చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోని కంప్లీట్గా చూసేసి రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి టీటీడీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ ఇక్కడ మీరు డేట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో వెరీ రీసెంట్ నోటిఫికేషన్, ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 15th జూలై నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూడండి August 10th వరకు కూడా మీ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లై లింక్ కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో మీకు ఇదే వీడియోలో ఆ ప్రాసెస్ కూడా చెప్తాను, మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఆ ప్రాసెస్ కూడా అర్థమవుతుంది. అండ్ జాబ్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేటివ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి July 1st, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 42 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా SC, ST అండ్ BC ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఎక్స్ట్రాగా 5 years ఏజ్ రిలాక్సేషన్, అంటే వీళ్ళు 47 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో టీటీడీ అనేది మనకి ఇది రిలీజియన్కి సంబంధించింది కాబట్టి ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లై చేయాలనుకుంటున్నారో మీరు హిందూస్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అంటే ముస్లిమ్స్ వాళ్ళకి, క్రిస్టియన్ వాళ్ళకి ఛాన్స్ లేదు. హిందూ రిలీజియన్కి చెందిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అది చేసుకోవచ్చు, గమనించండి. జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తారంటే నాన్ పారామెడికల్ విభాగంలో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అండ్ అలాగే స్టెనోకమ్ జూనియర్ అసిస్టెంట్, గ్యాస్ రూమ్ ఆపరేటర్ అండ్ ఇంకా మనకి క్యాషియర్, బిల్లింగ్ క్లర్క్, రిసెప్షనిస్ట్ అని చెప్పేసి ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కేటగిరీల వారీగా వేకెన్సీస్ ఇచ్చారు. ప్రతి పోస్ట్ కూడా మనకి జనరల్లో ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక మనకి ఒక స్టాఫ్ నర్స్కి సంబంధించి భారీ సంఖ్యలో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. స్టాఫ్ నర్స్కి సంబంధించి 200కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు బేసిక్ పే 38,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 60,000 వరకు మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట ఈ ఉద్యోగాలకి. సో మిగతా పోస్టులకి అయితే జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్, బిల్లింగ్ వాటికేమో దాదాపు మీకు 45,000 వరకు అయితే సాలరీ వస్తుంది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ ఇవి, ఎటువంటి టెంపరీ కానీ అవుట్సోర్సింగ్ బేసిస్ జాబ్స్ అయితే కాదు. సో ఇక్కడ మీరు పే స్కేల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ పే స్కేల్ అనమాట. సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి రిటర్న్ టెస్ట్ ఏమో 75 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. టోటల్గా 100 మార్కులకి సెలక్షన్ ఉంటుంది. ఇందులో రిటర్న్ టెస్ట్కి ఏమో 75 మార్క్స్, ఎక్స్పీరియన్స్కి ఏమో 15 మార్క్స్ అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూకి ఏమో 10 మార్క్స్. సో ఈ విధంగా యొక్క క్రైటీరియాని బేస్ చేసుకొని మీకు ఫైనల్ సెలక్షన్ చేస్తారు. సో పోస్ట్ల వారిగా రిటర్న్ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఇచ్చారు. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. 75 క్వశ్చన్స్ అడుగుతారు, 75 మార్క్స్, 90 minutes అనేది కండక్ట్ చేస్తారు. అంటే 1.5 hour ఎగ్జామ్ ఉంటుంది. ఎటువంటి
నెగటివ్ మార్కింగ్ లేదు, అంటే మీకు అన్ని క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఇక్కడ 15 మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇంటర్వ్యూ వచ్చేసి 10 మార్క్స్కి అయితే కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే స్టెనోకామ్ జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే సపరేట్గా మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. అండ్ మీకు ఎటువంటి మిగతా పోస్టులకి అయితే ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. ఈ స్టెనోకామ్ టైపిస్ట్ జూనియర్ అసిస్టెంట్కి మాత్రమే 50 మార్కులకైతే ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అనేది చేస్తారు. మీకు సిలబస్ కూడా నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్, స్టెనోకామ్ జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్, బిల్డింగ్ క్లర్క్, రిసెప్షనిస్ట్ పోస్టులకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ నాలెడ్జ్, ఇందులో కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇంకా జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్, స్పోర్ట్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్, అవార్డ్స్ అండ్ ఆనర్స్, అండ్ తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, తర్వాత ఏపీ గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ అండ్ జనరల్ ఫైనాన్షియల్ రూల్స్కి సంబంధించి సో ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మిగతా పోస్టులకి సంబంధించి కూడా సపరేట్గా సిలబస్ అనేది నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మీరు నోటిఫికేషన్ నుంచి సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు. ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. సో మీరు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీ ఇక నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. క్వాలిఫికేషన్స్ వచ్చేసి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి అప్లై చేయడానికి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు, లేకపోతే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే జిఎన్ఎం కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. దాంతోపాటు ఒకవేళ ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే మాత్రం మీకు 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్లో అయితే రిజిస్టర్ అయి ఉండాలి. అయితే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, వీళ్ళు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. ఇందులో మనకి చాలా జాబ్స్ ఉన్నాయి కదా, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ చేసి ఉంటే సరిపోతుంది, అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ క్వాలిఫికేషన్ లేకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే జిఎన్ఎం కోర్స్ చేసినటువంటి వాళ్ళు, అండ్ దాంతోపాటు మీకు ఇంటర్ వాళ్ళకైతేనేమో మీకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మెడికల్ కాలేజ్ లేదా హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ అయితే మీరు రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. ఇది మనకి ఇక్కడ స్టాఫ్ నర్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్. మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్, బిల్డింగ్ క్లర్క్ వీటన్నింటికి కూడా మీరు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. అండ్ మనకి రిసెప్షనిస్ట్ పోస్టులకేమో మీరు డిగ్రీ పాస్ అయి ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించి చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు కంపల్సరీగా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది రిసెప్షనిస్ట్గా అయితే ఉండాలి. అండ్ స్టెనోకామ్ జూనియర్ అసిస్టెంట్కి కూడా డిగ్రీ పాస్ అయి ఉండి ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్లో టైప్ రైటింగ్కి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ అనేది మీరు పాస్ అయి ఉండాలి. అండ్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి కూడా స్కిల్స్ అయితే ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు. అండ్ గ్యాస్ రూమ్ ఆపరేటర్కి సంబంధించి 10th class పాస్ అయి ఉండి సంబంధిత విభాగంలో మీకు సర్టిఫికేట్ అనేది ఉండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్స్కి సంబంధించి అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు స్టెప్ 1 రిజిస్ట్రేషన్ అని చెప్పేస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలి. అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి అప్లై చేయాలి. దాని తర్వాత ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. మీకు డీటెయిల్ వీడియో చేస్తాను సపరేట్గా, ఇంట్రెస్ట్ వాళ్ళు లైక్ చేసి కింద అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కామెంట్లో అయితే రాయండి. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది. ఆ యొక్క ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఫీజు అయితే దారుణం అని చెప్పుకోవచ్చు, సో చాలా ఎక్కువగా అయితే ఇచ్చారు. అండ్ జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి మాత్రమే ఏపీలోని అన్ని జిల్లాల వారికి అవకాశం ఉంటుంది. సో మిగతా ఉద్యోగాలకి మాత్రం ఓన్లీ తిరుపతి డిస్టిక్కి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు, మీరు గమనించండి. సో వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి ఈ జాబ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.